నూనె ఒక్కటే బొట్టు ఉంది కదా, ఇది ఏం దాడిపోతుంది. అంజలి అంజలి, కూరలే మన్నాడు నూనె ఒక బొట్టు చెండు కాదు. మొన్న నూనె ప్యాకెట్ తెచ్చిండు, ఏం చేసినా మరి నువ్వు? అబ్బో నేనేమన్నా తాగుతున్నా నా అత్తమ్మ. పొద్దుటి మాపోటి కూరనే అండబడితే ఒడవదా ప్యాకెట్ తెచ్చిండు అనబడితే. ఇట్లా నూనె పావుల కొద్ది గుమ్మరిస్తే ఉంటుంది సంసారం. ఆడు పొద్దునక ఎండల పోయి వస్తుండు, నీకేం ఏర్పడుతుంది? ఇంట్లో కూకుంటున్నావు, కమ్మగా తాపుకోటి చేసుకుంటుంది తింటున్నావు. అగో నూనె ఒడిచిందంటవేంది అత్తమ్మ? పొద్దుటి మాపోటి కూర అండనే పడుతుంది, చూడనే పడుతుంది. ఒక్క ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుంది అత్తమ్మ? మొన్న సరపిండ పెట్టుకుంటే, మొన్న పూరీలో వేసుకుంటే ఉంటుందా ప్యాకెట్? భలే అంటలు నేర్చినావు పో, నీవ గిట్నే చెప్పిందా? సరే రేపటి నుంచి నువ్వే అండుతీ మరి. కిలో నూనె తెచ్చుకుంటే 2 నెలలు చిన్న పావుతో పోసుకొని అంట వేసుకున్నాం కూరో పువ్వు. భలే చెప్తావు పో, నెయ్యో బుక్క పాలో బుక్క నూనెకు నూనె తింటారు. అత్తకు ఎదురువాళ్ళు మాట్లాడు, అలసైపోయింది. ఆడైతే రాని, ఆ బట్టలు అయితే వింటుపో. నేను కూడా చెప్తా, నేనేమో నూకుంటానా? నువ్వు అన్న మాటలని చెప్తా. నేనట ఎదిరించి మాట్లాడుతున్నాట. ఇల్లు చుట్టూ పని చేయాలి, ఇంట్లో పని అంతా చేసుకోవాలి, అన్నీ చేయాలి, వాళ్ళకి ఇంత తిండి పెట్టాలి, ఇంకా నేనే మరవడుతున్నా అంటుంది. నేను ఇంట్లో ఏం చేసినా కూడా నాకు విలువే లేదు. ఇక నుంచి మీరే వేసుకోర్రి, నేనేం పని ముట్టపో.